ఏ ఆగమ్మా, ఎక్కడికి? ఏం కావాలా? నువ్వే కావాలి. ఎట్టేలుంటుంది సార్. ఇటు ఒక అమ్మాయి వచ్చింది, చూసారా? మేము చూడలేదు. రండ్రా. ఏమిటండి ఈ ఏరియాలో రౌడీ వెధవల గోల ఎక్కువగా ఉన్నట్టుంది? ఈ ఏరియా కాస్త అలాగే ఉంటుంది. వీళ్ళ వల్ల ఆడపిల్లలు ఒంటరిగా రావాలంటే భయంగా ఉంటుంది. హీరో వచ్చాడ్రా. పోరా. ఏంటి ఇంత ఆలస్యం? సరే రా కూర్చో. ఏంటి అంత డల్గా ఉన్నావు? మనం అనుకునేది జరగలేదు. ఏమైంది? అన్నయ్యకి మీరాకి పెళ్లి జరగదు. ఏ మీ అన్నయ్య వెళ్ళి తనతో మాట్లాడలేదా? మాట్లాడాడు కానీ ఒప్పుకోలేదు. ఇకపై ఆ విషయం మాట్లాడొద్దని అన్నయ్య చెప్పాడు. చూడు, మన విషయం ఏమైనా వచ్చిందా? అదేమీ లేదు. మీరాతో మన విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. భయంగా ఉంది. పర్వాలేదు, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. పెద్ద హీరో లాగా మమ్మల్ని కొట్టి ఇక్కడ దీనికి లైన్ వేస్తున్నావా? ఆ రోజు తప్పించుకున్నారు, ఈ రోజు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. రారా. అవే ఇప్పుడు తప్పించుకున్నారు, మళ్ళీ దొరకపోరుగా. చూద్దాం, అప్పుడు చెప్తాను వీళ్ళిద్దరి పని.
రండ్రా పదండి. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. సరే ఆంటీ. రారా పోదాం. అరే, ఇది నా పర్సు. ఇది మీకెలా దొరికింది? అలాగా, థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు నాకు.
మీరు నాతో రాగలరా? ఎక్కడికనా? ఎందుకు అనా? కాఫీ, మా ఇంట్లో కాఫీ తాగుదురు గాని. అరే మీరు నాకు తెలుసండి. మీరు ముందు రండి, నేను చెప్తాను. రండి రండి, మీరు నాకు బాగా తెలుసండి, అందుకే పిలుస్తున్నాను. మీరు రండి. మీరు ముందు రండి, మీరు రండి. ఆ రోజున మనకు దొరికిన ఛాన్స్ మిస్ చేసింది వీడే కదరా? అవునరా, వీడే. రారా వాడు అంత చూద్దాం. ఏరా, ఆ రోజు మా మొహాన పెయింట్ కొట్టేసి పెద్ద హీరోలాగా ఆ మూగదాన్ని తీసుకెళ్లిపోతావా? ఇప్పుడు చూపించరా నీ హీరోయిజం. చూపించు. ఇప్పుడు చూపించరా. తప్పించుకుంటా ఆ రోజు. ఎక్కడ పోరా? రంగమ్మ మనోడ్రా, ఇంటికి తీసుకెళ్దాం బాగా. నొప్పిగా ఉందా అమ్మా? కొంచెం ఊడ్చుకో అమ్మా. నొప్పిగా ఉంది కదా, నేను మెల్లి పెడతాను. వీళ్ళ దుంపతేగా, వీళ్ళ పాడకట్ట. ఏం పోయే కాలం వచ్చిందో ఎదవలకి. గొడ్డును బదిలిట్టు మాతారు, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. నోరు లేని బిడ్డను కొట్టడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. అసలే నోరు లేని వాడివి. నీ పనేదో నువ్వు చూసుకొని రావచ్చు కదా. ఏంటి మాట్లాడవు? అయ్యో, ఏమిటో నా పిచ్చి. ఏదో ఒకరోజు మాట్లాడకపోతాడా అని ఆశ. ఇదిగో చూడు, ఇక మీదట ఏ గొడవ వచ్చినా సరే నువ్వు తలదూర్చకూడదు. ఏంటి అలా చూస్తావు? అలా చూస్తే ఏంటి అర్థం? ఇక మీదట ఏ గొడవల్లోనూ నువ్వు తలదూర్చకూడదు. అలా నాకు మాట ఇయ్యే. ఏంటి అలా ఉన్నావు? మీరాకి ఇంతకు ముందే పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. ఏమైంది? ఇక మనకి పెళ్లి జరగడం చాలా కష్టం. అలా మాట్లాడొద్దు, బాగా ఆలోచించి చూడు. ఏదోలా మన పెళ్లి జరుగుతుంది. ఏమైంది?
ఒక ఐడియా. ఏంటి? మీ అన్నయ్య ఎలాగో మన పెళ్లికి ఒప్పుకోడు. అందుకని మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇక మీదట నన్ను కలవద్దు, నన్ను చూడొద్దు, మాట్లాడొద్దు. పట్టుకో. అయ్యయ్యో. ఏమ్మా దెబ్బ తగిలిందా? అది నాకు వెయ్యి. ఇదిగో వెరీ గుడ్. పట్టుకో. ఎక్కడికి బయలుదేరుతున్నావు? నేనా? నీతోనా? ఎందుకు? ఎందుకు మా అమ్మని తీసుకెళ్తావు? అమ్మ నాతో ఆడుకోవాలి. తప్పమ్మా, అలా అనకూడదు. అక్క కదా. సారీ జానకి. నేనంటే నీకు ఇష్టం లేదా? నీతో మాట్లాడినప్పో. జానకి, తల్లి చూడు, జానకక్క షాప్ కు వెళ్లి నీకు ఎక్కువ చాక్లెట్లు తీసుకొస్తానంది. అలాంటి అక్క నువ్వు కొట్టొచ్చా? తప్పు కదూ? జానకి, నాతో మాట్లాడవా? జానకి ఇలారా. అప్పుడే వచ్చేసావేంటి? షాప్ కు వెళ్ళలేదా? గోవిందా, మీ ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణగాలంటే నేను నోరు చేసుకోవాల్సిందే. తప్పదు, ఏం చేస్తావు? నువ్వు పాపం చూసుకో. గోవింద్, ఆగు! గోవింద్! వాడు నీకన్నా పిరిగివాళ్లా ఉన్నాడు. నన్ను చూడగానే పారిపోయాడు. సరే వెళ్ళు, ఇకెవరూ నీకు అడ్డుపడరు. ఇదిగో వస్తూ వస్తూ పాపకి చాక్లెట్స్ తీసుకురా. ఉండు, డబ్బులు తీసుకొస్తాను. సరే, చూస్తాను మీ ఇద్దరి మధ్య గొడవలు ఎన్నాళ్ళుంటాయో, మాట్లాడకుండా ఎన్నాళ్ళుంటారో అని. రా, మనం ఆడుకుందాం. ఏంటి మీ నాన్నమ్మ చెప్పేది నిజమేనా? నీకు వేరే సంబంధం చూస్తున్నారా? అవును, ఆ అమ్మాయి నీకంటే చాలా అందంగా ఉంటుంది. బాగా డబ్బు కూడా ఉంది. అయితే
ఇంతకాలం నాతో తిరిగింది. టైం పాస్ కి. కావాలంటే పెళ్ళయ్యాక కూడా నీతో సరదాగా గడుపుతానులే. ఆ? జానకి, ఒరే, ఎందుకు నన్ను అంత బాధపడతావు? జానకిని ఎక్కడ దాచిపెట్టినా పోలీసులు బయటికి తీసుకొస్తారు. ఎవరు కాదంటారో నేను చూస్తాను. పద పద వెళ్దాం. అమ్మా అమ్మా, మేము మీతో మాట్లాడాలని వచ్చాం. మీరెక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. అవును, పోలీస్ స్టేషన్. అలాగా? ఎలాగో అక్కడికి వెళ్తున్నారు కదా, కుమార్ గారి మీద ఉన్న కంప్లైంట్ వెనక్కి తీసుకోండమ్మా. అది జరిగే పని కాదు. అది కాదమ్మా, జానకి గురించి అతనికి ఏమీ తెలియదు. నేను నమ్మనమ్మా. అతనికి తప్ప జానకిని తీసుకెళ్లే అవసరం ఎవరికీ లేదు. మమ్మల్ని అడగకుండా నా కూతురుని తీసుకెళ్లారు. పెళ్లి చేసుకున్నారు కదా అని ఊరుకుంటే నా కొడుకు మీదే కేసు పెడతారా? అసలు జానకిని ఏం చేశారు? అడగాల్సింది నీ కొడుకుని, మమ్మల్ని కాదు. నా కొడుకు అలాంటి వాడు కాదు. మమ్మల్ని ఎంత ఏడిపించాలో అంతా ఏడిపించారు. ఇంకా కక్ష తీరలేదా? కక్ష పెట్టుకుని సాధిస్తున్నది మీరు. పేదవాణ్ణి ప్రేమించిందన్న కోపంతో ఇంత పని గుడిగెట్టారు. మీరు బాగుపడతారా? అమ్మా అమ్మా, గొడవ పడ్డం ఆపండమ్మా. చూడండమ్మా, మనం పోట్లాడుకుంటూ జానకి విషయం మర్చిపోతున్నాం. తను ఎక్కడుందో ఏమైందో అందరం కలిసి వెతుకుదాం. అంతకుముందు కుమార్ గారి మీదున్న కంప్లైంట్ వెనక్కి తీసుకోండమ్మా. అది మాత్రం జరగని పని. అమ్మా, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. ఏదైనా పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుందాం. పదరా. చూడమ్మా, మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది చాలక ఎలా మాట్లాడుతుందో. జానకి కనిపించటం లేదని బాధపడాలో, కుమార్ని పోలీసులు తీసుకెళ్లారని ఏడవాలో నాకు అర్థం కావటం లేదు. సరేనమ్మా, మీరేం బాధపడకండి. ఎందుకు కానీ నా కూతుర్ని ఇలా చేస్తావనుకోలేదయ్యా. నోరు లేకపోయినా చక్కగా పలకరించేదానివి. మహారాణిలా బతకాల్సింది నీకు ఇలా మంచం పట్టాల్సిన కర్మేం పట్టిందమ్మా. ఎవరది? ఏమ్మా, ఈ జానకి చేసిన తప్పేంటి? నా మనవుడిని ప్రేమించడమేనా? దానికే ఈ పిచ్చి పిల్ల మనసు బాధపడేలా మాట్లాడాలా? ఇప్పుడు చూడు, చలాకీగా తిరిగే పిల్ల ఎలా పడుందో. చాలే ఆపండి. నా కూతురు గురించి నాకంటే మీకే బాధ్యత ఉన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? అసలు నా కూతురికి ఇలా అవడానికి కారణం మీరు. ముందు బయటికి నడవండి.
లేచావా? కళ్ళు తెరిచావా తల్లి? దా మన ఇంటికి వెళ్దాం రా. నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను. రామ్మా రా. జానకి, జానకి, కళ్ళు తెరిచావా తల్లి? ఏంటమ్మా, ఎందుకు ఇలాంటి పని చేసావు? నీకేదన్నా జరుగుంటే మేం ప్రాణాలతో మిగలగలవా? అంత ప్రేమే ఉంటే ఇంత దూరం ఎందుకు తీసుకొస్తారు? ఇదిగో ముందిక్కడి నుంచి వెళతారా లేదా? వెళ్తాం, కానీ జానకిని మాతో తీసుకుని వెళ్తాం. నా కూతురుని తీసుకెళ్ళడానికి నీకేం అధికారం ఉంది? ఏంటి మీరు మాట్లాడేది? అరే ఏంటి ఏంటి గొడవ? ఏమా ఇది హాస్పిటల్ అనే విషయం మర్చిపోయారా? చూడమ్మా మీరా, చేసిందంతా చేసి ఇప్పుడు జానకిని వాళ్ళతో తీసుకెళ్తారట. ఈ పిల్ల ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళు ఇంకేం చేస్తారో. అమ్మ పంపించమని చెప్పమ్మా. ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం. అమ్మా ముందు మీరు ఇక్కడ కూర్చోండి, కూర్చొని చెప్తాను. ఒక్క నిమిషం నాతో పాటు బయటకు రండి. బాబు నువ్వు కూడా రామా, రా చెప్తాను రా. చూడండమ్మా, ఆ అమ్మాయిని అడిగే పద్ధతి ఇది కాదు. సాంప్రదాయం ప్రకారం వచ్చి పిల్లని అడగండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. సరేనమ్మా, అలాగే సాంప్రదాయ ప్రకారమే వస్తాం. ఎలా కాదంటారో నేను చూస్తాను. వస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళి బాబు. ఏమిటయ్యా కొత్త పెళ్లి కొడుక? ఈ దేవుడి ముందే పెళ్లి చేసుకొని ఆ దేవుడినే తిరుగుతున్నావు. ఏం జరిగింది? సంత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతో నిత్య శ్రీరస్తో నిత్య మంగళాని భవంతో ప్రత్యాహయేతాః ఆశిషస్సంతో ఈశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తండ్రి, జానకి కనిపించాలి. ఏమిటి, నీ భార్య కనిపించడం లేదా? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది? గోవింద్, నువ్వు ఇక్కడున్నావా? నేను నీకోసం వెతుకుతున్నాను. జానకి కనిపించిందా? అలాగా. నిన్ను జానకిని ఆ రోజు రోడ్లో అల్లరి చేశారు కదా రౌడీలు, వాళ్ళని గుర్తుపట్టగలుగుతావా? అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందు రాతోరా. జానకి దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. జానకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అందరూ హాస్పిటల్లో ఉన్నారు. నీకోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిందా అమ్మాయి? వెళ్ళు, వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ల మీద పడి నీ ప్రేమ ఎంత నిజాయితీనో నిరూపించుకో. నిన్ను, నీ ప్రేమని, జానకిని నువ్వే కాపాడుకోవాలి. వెళ్ళు బాబు. అరే అన్నం తిందుగానరా. వరై నీకే చెప్తుంది, వంట అయింది, అన్నం తిందుగానరా. ఏమైంది? ఏమైందిరా నీకు? నాకొద్దు. వద్దా? ఎందుకు? ఆకలికి అస్సలు ఆగలేని వాడిని.
అన్నం తిన్నాను ఇలా ముండికేస్తున్నావు. ఏమైందిరా చెప్పు నాన్న. జానకి నన్ను తిట్టి కోపంతో వెళ్ళిపోయింది. జానకినా? నిన్నెందుకు పట్టింది? తనకి నువ్వంటే ఇష్టమే కదా. నువ్వేం చేసావు? నేనేం చేయలేదు. ఏం చేయకపోతే ఎందుకు కొడుతుంది? అసలేం జరిగిందో చెప్పు. చెప్పరా? మంచి పని చేసింది. లేకపోతే ఒక మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని అలా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటావా? తప్పు కదరా, బుద్ధి తక్కువేదవా. అందుకే అలా తిట్టింది. అమ్మా తప్పైపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తప్పు చేశానని తెలుసుకున్నావు కదా, ఎలాగైనా అమ్మాయిని కలిసి చేసిన తప్పు క్షమించమని అడిగి లెంపలేసుకో. సరేనా? ఏంటి జానకి ఇక్కడ ఉంటుందిరా? అది ఇక్కడికి వచ్చుండదు, కానీ దాని అన్నయ్య దాని బలవంతాన్ని లాక్కొని తీసుకొచ్చుంటాడు. నోరు మూసుకొని వస్తావా లేదా? నీకేం తెలీదు. పద రా. ఎవరు ఇంట్లో? ఎవరున్నారో రండి బయటికి. ఎవరు? ఎవరది? నేనే, రంగమ్మని. నా మనవరాలు ఎక్కడ దాచారో చెప్పండి. ఏంటమ్మా మీరనేది? జానకిని మేం తీసుకురావటం ఏమిటి? మీరే కదా మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోయారు. మేము ఎవరిని మోసం చేయలేదు. ఆ పిల్ల ఇష్టపడి వచ్చింది కాబట్టి పెళ్లి చేశాం. అది తట్టుకోలేక నీ కొడుకుని పంపించి ఈ పని చేశాం. అనవసరంగా మాట్లాడకండి. ఎప్పుడైతే అది మా మాట కాదందో అప్పుడే దానికి మాకు సంబంధం తీరిపోయింది. ఈ నాటకాలన్నీ మా దగ్గర కాదు. మొదటి నుంచే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు, అందుకే ఇలాంటి పని చేశారు. మేమే గనక ఇలాంటి పని చేయదలుచుకుంటే ఈ పెళ్లి జరుగుండేదే కాదు. నా కొడుకు మనసు చంపుకొని వీళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ మీరే తొందరపడి మమ్మల్ని అవమానించే పని చేశారు. ఎక్కడికి పోతాయి మీ గుడిసెల బుద్ధులు? ఏంటి నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడమ్మా. మేం గుడిసెల్లో వాళ్ళమే, కానీ మీలాంటి నీచ బుద్ధులు మాకు లేవు. నా మనవళ్ళ లాంటి గొప్ప అల్లుణ్ణి ఎన్ని జన్మలెత్తినా నీ కూతురుకి తీసుకురాలేవు, గుర్తుంచుకో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, జానకి నా ఇంటికి రాకపోయిందో నేనెవరిని అంత తేలిగ్గా వదలను. జాగ్రత్త. జాన గురించేనా? మరంత ప్రేమ ఉన్నవాడివి వాళ్ళ అన్నయ్య వచ్చి కాళ్ళ వెళ్ళా పడితే జానకిని వదిలే ప్రసక్తే లేదని ఎందుకు చెప్పలేకపోయావురా? అదేరా, మనల్ని డబ్బుల కోసం ఆశపడే వాళ్ళలాగా అనుకుని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. మరి నువ్వు కూడా ఎందుకు సరే అన్నావురా? నా కోసమా? నా మీదున్న గౌరవంతో నా కోసం నీ ప్రేమనే వదులుకున్నావురా? ఒరే, మన వల్ల ఎవరూ బాధపడకూడదురా. ఒకవేళ ఈ పెళ్లి జరిగినా నిన్ను జానకిని సుఖంగా ఉండనివ్వద్దన్నా ఉండనివ్వరు. అందుకే వద్దన్నాను. సర్లే,
పద అలా గుడికి వెళ్ళొద్దాం, మనసు శాంతిగా ఉంటుంది. పద. ఏమండి, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి మీరు గుడికెళ్ళి దండాలు పెట్టుకుంటే చేసిన పాపం పోతుందనుకుంటున్నారా? నీ ప్రేమ నిజమనుకున్నాను. నిన్ను నమ్మి మీ ఇద్దరి ప్రేమకి అండగా నిలబడి మీ ఇద్దరికి పెళ్లి చేద్దామనుకున్నాను. అంతా సర్వనాశనం చేశావు. ఓ ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావరా? అందుకే ఆ భగవంతుడు నీకు నోరు ఇవ్వలేదు. ఆ నోరే గనక ఇచ్చుంటే. చాలే ఆపవమ్మా. ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏ హోదాలో వచ్చి మాట్లాడుతున్నావు? వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారని మాటిచ్చానండి. అలా చేయాలనుకున్న దానివి అయితే ఆ జానకి అన్నతో పెళ్లి కొప్పుకొని వదిలిన దగ్గరుండి వీళ్ళిద్దరినీ కలిపేదానివి. అలా ఎందుకు చేయలేదు? అనవసరంగా ఇద్దరు మోగ వాళ్ళని నమ్మించి వాళ్ళ ప్రేమను నాశనం చేసింది నువ్వు. పైగా మమ్మల్ని తప్పు పడ్డానికి వచ్చావు. అది తప్పు. ఏంటి మీరు మాట్లాడేది? ఏమిటా? వీళ్ళకి అండగా ఉండి వీళ్ళ పెళ్లి జరిపిస్తానని నువ్వు మోసం చేశావు. స్వచ్ఛమైన వాడి ప్రేమకు డబ్బుతో విలువ కట్టి ఆ కుమారం అవమానించాడు. అలాంటప్పుడు ఇంతకంటే ఏం చేయమంటావమ్మా? ఏంటి, కుమార్ గారు డబ్బులివ్వబోయారా? అవునో కాదో ఆ పెద్ద మనిషినే వెళ్ళి అడుగు. నా చెల్లెల జీవితం చక్కబడాలి, మా అమ్మ కంటి చూపు రావాలి, అందుకే మీరు జానకిని పెళ్లి చేసుకోనని చెప్పండి. లేదంటే ఇంటిల్లి 10 చచ్చిపోతావని కాళ్ళ వెళ్ళపడ్డాడు. నా మనవడు డబ్బు లేక పేదవాడేమో కాని మనసు మంచితనంలో చాలా గొప్పవాడు. అందుకే ఆయన డబ్బు ఆయన ముఖాన్ని కొట్టి తన ప్రేమను వదులుకొని ఇదిగో ఇలా ఏడుస్తున్నాడు. ఆగమ్మా, ఇప్పుడు చెప్పు, నా మనవడా దుర్మార్గుడు, నా మనవడా మోసం చేసింది. ఇలాంటి పరిస్థితిలో మేమేం చేయాలో నువ్వే చెప్పమ్మా. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. కళ్యాణి, ఓ కళ్యాణి. జానకి, ఏంటి? ఏంటి జానకి, నువ్వు నాకు ఏ అఘాయిత్యం చేయరని మాటిచ్చావు, మర్చిపోయావా? లేదమ్మా, గోవింద్ ఎంత మంచివాడో నీకు తెలియదు. అతన్ని నువ్వు నేను కూడా అపార్థం చేసుకున్నావు. దానికి కారణం మీ అన్నయ్యే. గోవింద్కి డబ్బాసు చూపించి అతను అవమానించాడు. ఒకవేళ మీ అన్నయ్య చూసిన సంబంధం చేసుకోకుండా నువ్వు గోవింద్ని పెళ్లి చేసుకుంటే మీ అమ్మ అన్నయ్య కూడా చనిపోతావని గోవింద్ని బెదిరించాడు. ఇక గోవింద్ ఏం చేస్తాడు చెప్పు? తన ప్రేమని త్యాగం చేశాడు. నేను నీలాగే గోవింద్ మీద కోప్పడి తను చేసిన పనికి తనను నిలదీయాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే నాకు నిజం తెలిసింది. నా మాట నమ్ము జానకి. అప్పుడు ఎప్పుడు గోవింద్ నిన్నే ఇష్టపడుతున్నాడమ్మా. నువ్వే కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు మీ అన్నయ్యని అడగాలనుకున్నవన్నీ నేనే అడిగేశాను. నీకో గుడ్ న్యూస్ చెప్పనా? మీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు. సంతోషంగా ఒప్పుకున్నాడు. మీ పెళ్లికి ఏ అడ్డంకులు ఉండవు. మీ పెళ్లి జరిగి తీరుతుంది. రా.
అక్కడ ఎవరున్నారో చూడు. వెళ్ళు, వెళ్ళి ఆయనతో మనసు విప్పి హాయిగా మాట్లాడు. సారీ అడుగు, సరేనా? వెళ్ళు. రామయ్య, మా బాబు ఎక్కడైనా కనిపించాడా? కనిపించాడమ్మా. ఎక్కడ? ఆ సముద్రం వైపు వెళ్ళడం నేను చూశానమ్మా. అక్కడ ఉన్నాడేమో. అయ్యో, ఏదో చేస్తూనే ఉంటాడు. అసలు ఇలాంటప్పుడు అక్కడికి ఎందుకు వీడు వెళ్ళాలి? అయ్యో గోవిందు, ఒరే గోవిందు, ఒరే గోవిందు, అయ్యో గోవిందు ఎక్కడున్నారా? రే గోవిందు, ఏమయ్యాడమ్మా వీడు? అయ్యో గోవిందు, ఎక్కడున్నారా?
లేనా లేమ్మా రే గోవిందు గోవిందు చూడమ్మా చూడన్నా రే గోవిందు చూడు ఎలా కొట్టించాడో చూడు. మీ డబ్బు వద్దు ఏమి వద్దు, మా కోసం ఎవరు చనిపోవద్దు అని వీళ్ళిద్దరి ప్రేమని నేనే నాశనం చేశాను. అంతేకాదు నా అంతటి నేనే వీళ్ళింటికి వెళ్ళి వీడికి వేరే సంబంధం చూశానని కూడా చెప్పారు. అయినా అతని మనసు కరగలేదు. ఎలా కొట్టించాడో చూడమ్మా మీ అన్న. మీరు పొరపాటు పడుతున్నారమ్మా. ఆయన అలాంటి మనిషి కాదు. అయినా మీరు అంతగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు కొట్టిస్తారు చెప్పండి? ఎందుకంటే ఏమని చెప్పాలి, నేను వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత వీణ్ణి చూడడం కోసం జానకి మా ఇంటికి వచ్చింది. అదే అతని కోపానికి కారణం అయి ఉంటుంది. అసలు వీడిని అడ్డు తొలగించుకుంటే సరిపోతుందని ఈ పని చేయించి ఉంటాడు. చూడు, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. మీ అన్నయ్యతో ఒకసారి మాట్లాడాక మనం మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందు మన ఇంటికి వెళ్దారా? సరే, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడి తీసుకొస్తాను. సరేనా? జాగ్రత్త. జానకి, మీ అన్నయ్య వస్తే మళ్ళీ ఏం అఘాయిత్యం చేస్తాడో ఏమో. నా మనవಣ್ಣన్నా నాకు దక్కనివ్వు. మేము ఈ ఊరు వదిలే వెళ్ళిపోతామమ్మా. నువ్వు వెళ్ళు. పేదవాడి ప్రేమ ప్రాణాలకి ముప్పని అర్థమైంది. చక్కగా తిరగవలసిన వాడు ఇలా మంచం పట్టిపోయాడు. నన్ను చూసుకోవాల్సింది పోయి నేనే నిన్ను చూసుకోవాల్సి వస్తుంది కదరా. చెప్పు, ఆ అమ్మాయిని ఏం చేశావు? సార్, ఏంటి సార్ మీరనేది? జానకి నా చెల్లెలు, తననేం చేస్తాను? నువ్వే కిడ్నాప్ చేశావని కంప్లైంట్ ఉంది. లేదు సార్, అదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం సార్. నా చెల్లెలకి ఏదో ఆపద తలపెట్టి ఉంటారు. ముందు వాళ్ళని లోపల పెట్టి జానకి ఎక్కడుందో తెలుసుకోండి. ఏంటి తమాషాగా ఉందా? నీకు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే డబ్బాస్ చూపించావు, తర్వాత మనుషులతో కొట్టించావు. లేదు సార్, నా మాట నమ్మండి. నా చెల్లెని వదిలిపెట్టమని డబ్బు ఇవ్వాలని చూసిన మాట నిజమే, కానీ నేను ఎవరిని కొట్టించలేదు. అదిగో వాణ్ణి పట్టుకుని 4 తగిలించండి, నిజం తెలుస్తోంది. వీడేనండి నా చెల్లెలు ఏదో చేస్తుంటాడు. ఏంటి బాబు చేయాల్సిందంతా నువ్వు చేసి నా మనోడి మీద పడ్డానే నీకు సిగ్గుగా లేదు? నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని ఆ పిల్ల నువ్వే ఏదో చేసుంటావు. అమ్మా, తొందరపడి నోరు జారకండమ్మా.
ఆయన లాంటి మనిషి కాదని నేను చెప్పాను కదా. చాలా ఊరుకోమ్మా, పెద్ద చెప్పొచ్చు. అమ్మా, ముందు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోండి. అసలు నీ మీద కూడా నాకు అనుమానంగా ఉంది. మీ ఇద్దరు తోడు దొంగలు, కావాలని ఇదంతా చేశారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మా కన్న కూతుర్ని మేమే చంపుకున్నావనా? అలాంటి బుద్ధులు మీవి. ఎస్ఐ గారు, ఈవిడ మాటలు నమ్మకండి. ఊరి గుడిసెల్లో బతకడం కష్టమై నా కూతుర్ని ప్రేమ పేరుతో మోసం చేశాడు. మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. మేం గడప తొక్కనీగిపోయేసరికి ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆవిడ కాదు కంప్లైంట్, నేనిస్తున్నాను. నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టాడో వాణ్ణి 4 తన్ని కనుక్కోండి. ఏంటమ్మా ఇది? పోలీస్ కంప్లైంట్ అంటే ఆటలనుకున్నారా? ఎస్ఐ గారు, మీరిప్పుడు వాణ్ణి అరెస్ట్ చేయకపోతే నేనిక్కడే నిరాహార దీక్ష చేస్తాను. ఆ పని చేయకమ్మా. కానిస్టేబుల్, వాళ్ళు అరెస్ట్ చేయి. అలాగే అయ్యో, ఇది అన్యాయం. నా మనవడికి ఏ పాపం తెలీదు. అయ్యో, భార్య కనిపించకుండా పోతే ముందుగా అరెస్ట్ చేయాల్సింది ఆమె భర్తనే. ఒక్క నిమిషం. ఆ అబ్బాయికి ఏ పాపం తెలీదు. అతన్ని విడిచిపెట్టండి. ఏంటమ్మా నువ్వు? ఇతన్ని వదలమంటున్నావు, అతన్ని వదలమంటున్నావు? అది కాదండి, ఇద్దరు మంచివాళ్లే. ఇద్దరికి జానకి అంటే బాగా ఇష్టం. ఎక్కడో ఏదో జరిగింది. వీళ్ళిద్దరిని మీరు విడిచిపెట్టారంటే మేమందరం కలిసి జానకిని వెతుకుతాం. సరే, అయితే ఇద్దరు కంప్లైంట్స్ ని వెనక్కి తీసుకోండి. అలాగే. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? మీరు ఆలోచించే కొద్దీ జానకి ఏ ప్రమాదమైనా జరగచ్చు. సరే ఎస్ఐ గారు, అతన్ని వదిలేయండి. సరే వెళ్ళండి. కానీ ఆ అమ్మాయి కనిపించేంత వరకు మీరిద్దరూ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టాలి. అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ అండి. పదమ్మా. అసలు ఇదంతా నీ వల్ల జరిగిందిరా. నిన్ను కుమార్ గారు, ఇది గొడవ పడే సమయం కాదండి. జానకి గురించి ఆలోచించండి. రామా. పదండి కుమార్ గారు, రండమ్మా. వదులుకోవద్దు. కుమార్ గారు, ఏమండి? వాళ్ళు గొడవ పడ్డానికి రాలేదు. సాంప్రదాయం ప్రకారం పిల్లని అడగడానికి వచ్చారు. దయచేసి మీరు వాళ్ళతో గొడవ పడకండి. ప్లీజ్. అమ్మా నమస్కారం. నేను గోవింద్ నాయనమ్మని. నేను పద్ధతి ప్రకారం నా మనవడికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. మీరు సరే అంటే తాంబూలాలు తీసుకుందాం. ఏమంటారు? పాపం, వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. నోరు తెరిచి చెప్పుకోలేని వాళ్ళని అర్థం చేసుకుని మనమే ఒకటి చేయాలమ్మా. చూడండమ్మా, నా కూతురికి మేము వేరే సంబంధం చూసాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ రోజుల్లో పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. మీరు ఇంకా సంబంధం చూడడంలోనే ఉన్నారు. మేము చూసిన సంబంధమే మా చెల్లెలికి చేస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ మాట జానకి చెప్పమనండి. అలాగే వెళ్ళిపోతాం. అసలు ఏంటి మీరు చెప్తుంటే అర్థం కాదు. ఏమండి, కాస్త ఆగండి, నేను మాట్లాడతాను కదా. అమ్మా జానకి, నీ మనసులో ఏముందో చెప్పు. మీ అమ్మ మీ అన్నయ్య చూసిన సంబంధం చేసుకుంటావా, లేకపోతే అతన్నే చేసుకుంటావా? చెప్పు. ఇంకే అదిగో అదిగో నా మనవన్నే చేసుకుంటానంటుంది. మరి తాంబూలాలు మార్చుకుందామా?
చూశారుగా, తన వాళ్ల సమ్మతంతోనే తన పెళ్లి జరగాలని కోరుకుంటోంది. అయితే వాళ్ళనే ఒప్పుకోమను. అది కాదమ్మా, వాళ్ళకి ఆలోచించుకోవడానికి సమయం కావాలి కదా. అలాగే వాళ్ళ కన్నబిడ్డ సుఖం ముఖ్యమో వాళ్ళ పట్టుదల ముఖ్యమో బాగా ఆలోచించి ఏ విషయం చెప్పమనండి. పదరా. కానీ ఒక్కటి మాత్రం నిజం, నా మనవళ్ళలాంటి మంచి అబ్బాయి కాని గోవిందు లే లే చనం నేను. ఏమైందిరా, ఎందుకు వద్దంటున్నావు? లే. అరే, మంచి కుటుంబంలో మంచి పెంపకంలో పుట్టి పెరిగిన పిల్ల కాబట్టి ఎంత ప్రేమించినా అమ్మ అన్నయ్య వాళ్ళందరి అనుమతితోనే తన పెళ్లి జరగాలి అని అందరి ముందు చెప్పి వాళ్ళ పుట్టింటి పరువు కాపాడింది. ఆ పిల్ల అలా అంటం వల్లే తన మీద నాకు మరింత గౌరవం పెరిగింది. తప్పకుండా మీ పెళ్లి జరుగుతుంది, నేను చెప్తున్నాను కదా. దిగులు పడు. ఇప్పుడు తిని. రామ్మా రా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏం లేదమ్మా, నువ్వు మీ ఇంట్లో వాళ్ళ అనుమతితోనే పెళ్లి జరగాలన్నావు కదా, అప్పటి నుంచి దిగులు పడి ఇలా కూర్చున్నాడు. కనీసం భోజనం కూడా చేయలేదు. నువ్వైనా చెప్పమ్మా. ఇంకేంట్రా, వాళ్ళ అన్నయ్యని తను ఒప్పిస్తానని అన్నం సాక్షిగా చెప్తోంది. ఇంకేం కావాలి? ఇదిగో అన్నం తిను. పిచ్చి సన్యాసి, పిచ్చి సన్యాసి. ఓ తిను ఇకనైనా, తిండి గిండి ఏమీ లేకుండా. కూర్చోండి, కూర్చో. బాగుందా? నోటిరు నువ్వు కూడా. మీ అన్యోన్యత చూసేనా ఆ దేవుడు మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు. దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రపజ్యేషు తరసి తరసే నమః. ఆప్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. దుర్గాం ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహనం సమర్పయామి నవరత్నగజ దివ్య సింహాసనం సమర్పయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర పూజాం మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకోండి, అంతా మీకు మేలే జరుగుతుంది. దర్శయామి సమర్పయామి ఓం
వివృద్ధిరస్తు. ఓం మర్చద ప్రార్చద ప్రేమేణ గోర్చదార్చంద్రపుత్రగావతవర్ణదర్చద రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ కళ్యాణార్జానంతరాయాయ సర్వస్తోమోర్చదాత్మహత్వమతే సర్వస్యాస్తే సర్వస్యదిచ్చే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి వినైన సర్వం జయతే జయతి సర్వం జయతే. అమ్మా మీరు వేయండి. శతమానం భవజలాయుషేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతే నాణ్యం ధనం పుత్రలాభం సంవత్సరం శతం దీర్ఘమాయు లక్ష్మీ ప్రచోదయాత్. బాబు, ఈ దేవత చాలా మహిమ గలది. ఈ అమ్మవారి ముందర మీరు వివాహం జరుపుకుంటున్నారు కాబట్టి మీ జీవితాంతం ఎంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు నాయన. మంగళసూత్ర ధారణ చేయండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. శుభాలాజ్ఞమస్తు. నమస్కారం చేసుకోండి. నమస్కారం అమ్మ జానకి, మీ అమ్మ అన్నయ్య లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని బాధపడుతున్నావా? ఈ పెళ్లి జరిగితే అందరూ మన దగ్గరికే వస్తారు. నువ్వు చేసింది తప్పు కాదు అని అనుకున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండమ్మా. బాబు, దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మకు కూడా నమస్కారం చేయండి. వెళ్ళండి. నూరేళ్ళు సంతోషంగా ఉండండి. లేవండి, రండి వెళదాం. చెప్తాను రా, పద వెళదాం. కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి. ఏమైంది? ఏం మాట్లాడే? జానకి వచ్చిందమ్మా. వచ్చిందా జానకి? జానకి, జానకి వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావి? ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏమిటి ఏమిటి ఇది? ఏమైంది జానకి? ఏం జరిగింది? కుమార్, కుమార్ ఏమైందిరా? నీ కూతురు పెళ్లి చేసుకుని వచ్చిందమ్మా. ఆ వేడుక ఎలాగో చూడలేకపోయాం కదా అని పెళ్లి బట్టలతో వచ్చింది. రాక్షసి, ఎంత పని చేసావే నిన్ను! అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? వదిలేయండి. జానకి ఏరా, నీకెంత పొగరుంటే
నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావు నిన్ను ఏంటిది? చూడు బాబు, ఈ పరిస్థితిలో నీ కోపం రావడం సహజం. కానీ ఈ పెళ్లి నీ చెల్లెలు ఇష్టంతోనే జరిగింది. ఇందులో ఎవరి బలవంతం లేదు. నీ చెల్లెలకి ఏ లోటు రాకుండా నా మనవడు చూసుకుంటాడు. వాళ్ళిద్దరికీ దేవుడి సమక్షంలో పెళ్లి జరిగింది. పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి. ఆవేశం తగ్గాకైనా మా ఇంటికి వచ్చి పిల్లల్ని దీవించండి. రామ్మా, వెళ్దాం. మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అన్నయ్యని నానా మాటలు అనొచ్చావు. పెళ్లి కూడా చేసుకున్నావు. నువ్వు చేసిన పని సబబు అనిపిస్తుందా నీకు? మీ అన్నయ్య అనుమతి లేకుండా పెళ్లి చేసుకోనన్నావు. ఆ మాటలన్నీ ఏమైపోయాయి? చూడు, నిన్ను మర్చిపోమ్మని ఈ అబ్బాయికి డబ్బిచ్చిన మాట నిజం. కాని మనుషుల్ని పెట్టి కొట్టించేంత దుర్మార్గుడు కాదమ్మా మీ అన్నయ్య. అమ్మ మీరా, రామ్మా. ఈరోజు వీళ్ళకి శోభనం ఏర్పాటు చేశాను. వాళ్ళ ఇంటి నుంచి ఎవరూ రాలేదు. కనీసం నువ్వైనా వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పెళ్లి ఎలాగూ ఏ ముహూర్తం చూసుకోకుండా చేశారు. కనీసం ఈ శుభకార్యమైనా పద్ధతి ప్రకారం ఒక మంచి ముహూర్తం చూసి చేయండమ్మా. ఇద్దరు నోరు లేని వాళ్ళు. వీళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేయండి ఏం చేసినా. చూడు జానకి, మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మాలంటే గోవింద్ని ఎవరు కొట్టించారో ఆ నిజం నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు మీ అన్నయ్యని నమ్ముతావు. అంతకన్నా నేనేం చెప్పలేను. వస్తానమ్మా. ఆ అమ్మాయి చెప్పినట్టు ఒక మంచి రోజు చూసి నీకు శోభనం ఏర్పాటు చేస్తాను. కనీసం నీకు పుట్టబోయే బిడ్డకైనా మాటలు వస్తాయంటే చాలు. నువ్వు రామ్మా, రా.
ఏంట్రా చాలా సంతోషంగా తిరుగుతున్నావు? జానకి వాళ్ళ అన్నయ్యని ఎలాగైనా ఒప్పిస్తానని ఒట్టేసి చెప్పిందనా? పిచ్చి సన్యాసి, నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా తట్టుకోలేవు కదా. నమస్తే. నమస్తే. కూర్చో బాబు. ఒక్క నిమిషం కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అవేం వద్దమ్మా. నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడి పెడదామని వచ్చాను. మీ చెల్లి పెళ్లి విషయం గురించేనా? అవునమ్మా, నా చెల్లెలకి మీ మనవడు బాగా నచ్చాడు. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానంటోంది. నాకు కూడా మీ మనవడు చాలా నచ్చాడు. పోనీలే బాబు, ముందు కాదనుకున్నా ఇప్పటికైనా వాళ్ళ మనసులను అర్థం చేసుకున్నావు. నీకు జానకంటే చాలా ఇష్టం కదా? తాను సంతోషంగా ఉండడం కోసం ఏవైనా చేస్తావా? తన ప్రాణమైనా ఇస్తాడు బాబు. నాకు కావాల్సింది ప్రాణం కాదమ్మా, త్యాగం. ఏంటి బాబు నువ్వు అనేది? త్యాగం ఏంటి? జానకి మీ మనవడి మీద మనసు పడిందని తెలియక నేను ఒకరికి మాటిచ్చాను. వాళ్ళకి జానకి బాగా నచ్చింది. జానకి ఉన్న లోపాల్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. బాగా స్థితిమంతులు. జానకిని వాళ్ళింటి కోడలుగా చేసుకోవాలని ముచ్చట పడుతున్నారు. నేను ఎక్కువ కట్నాలిచ్చి పెద్ద సంబంధాలు తీసుకురాలేను. వాళ్లే డబ్బు ఖర్చు పెట్టి జానకి మాటొచ్చేలా చేస్తామన్నారు. మా అమ్మకి కూడా కంటి చూపు తెప్పిస్తామన్నారు. ఇంతకీ మీరనేదేంటి? మీ మనవడితో పెళ్లి జరిపిస్తే ఇవన్నీ చేయగలరా చెప్పండి? నా మనోడు వాళ్ళకంటే గొప్పగా సంపాదించలేకపోవచ్చు, కానీ వాళ్ళకంటే ప్రేమగా మీ చెల్లిని చూసుకోగలడు. కానీ ప్రేమ ఒక్కటే మనుషుల్ని బతికించలేదమ్మా. బతకడానికి డబ్బు కావాలి. అంటే అంటే ఈ ప్రపంచంలో కేవలం డబ్బున్న వాళ్ళే బతుకుతున్నారా? పేదవాళ్ళు బతకటం లేదా? బతుకుతున్నారు, కానీ రేపటి గురించి భయంతో బతుకుని ఈడుస్తున్నారు. ఆ పరిస్థితి నా చెల్లెలకు రాకూడదు. ఇలా చూడమ్మా, ఒక్కసారి నా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి. ఇలాంటి అవకాశమే మీ మనవడికొస్తే మీరు వద్దనుకుంటారా? మమ్మల్ని ఇంతకంటే బాగా ఎలా అర్థం చేసుకుంటావులే. ఇంతకీ మీకు కావాల్సిందేంటి? ఈ పెళ్లి జరగకూడదు, అంతేనా? జానకి ఎంత చెప్పినా గోవిందుని తప్ప వేరే వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే మీరే వచ్చి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పాలి. ఊరికే వద్దు. ఈ డబ్బు తీసుకోండి. తీసుకోలేదంటే మా ఇంట్లో వాళ్ళందరూ చనిపోవాల్సి వస్తుంది. గోవింద్, నువ్వు ఆగు. ఆగు బాబు. తీసుకో బాబు, మరో 10 రూపాయలు కల్పిస్తున్నాను. నా స్తోమత ఇంతే. ఆశ్చర్యంగా ఉందా?
మేం డబ్బు మనుషులం కాదని ఇప్పటికైనా మీకు అర్థమైతే అంతే చాలు. మా వాడి ప్రేమకి మీరు కట్టిన ఖరీదు ఇది. కాని మీరెంత డబ్బిచ్చినా అంతకంటే ఎక్కువ అభిమానమే మా దగ్గర ఉంటుంది. అది తెలుసుకోండి. అర్థమైందిగా బాబు? మీకోసం కాదు, జానకి మీదున్న ప్రేమతో తన కోసం వచ్చి మీరు చెప్పమన్నట్టుగానే చెప్తాడు. సరేనా? వెళ్ళండి. వెళ్ళు బాబు. కళ్యాణి ఓ కళ్యాణి ఎదవా, ఇది నీ పనా? చెప్తా ఉంటా. గోవిందో, ఎదవా తలుపు తీరా. నిన్నేరా తలుపు తీయే. ఎదవా తలుపు తీరా. తీస్తావా లేదా? అని ఏంటమ్మా ఇది? నా పక్కనే పడుకోమంటే ఇక్కడికి వచ్చి దూరతావా? నిన్ను ఏడీడు, ఇదంతా వాడి నిర్వాహకం అని నాకు తెలుసు. పదా రా. వెళ్ళి పడుకో. పదా పడుకో. పడుకో. నేను నమ్మలేవు.
బాత్రూమా ఆ, అలాంటివేవి ఇక్కడ ఉండవమ్మా ఆ, బయట తడికెళ్తా ఒక గది ఉంటుంది అక్కడికి వెళ్ళి స్నానం చేయి ఆ. ఏంటమ్మా ఎందుకలా అరిచావు ఏమైంది ఏంటి మాట్లాడావు ఏమైంది బొజ్జింక ఇక్కడికా ఈ మధ్య బొద్దింకలు తలుపులు తీసుకుని మరీ లోపలికి వస్తున్నాయా అర్థమైందిలే సరే నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి నేను ఇక్కడే ఉంటాను ఏ బొద్దింక వస్తుందో నేను చూస్తాను వెళ్ళి వీళ్ళని కాపలా కాయటం నా వల్ల కాదు వెంటనే పంతులు గారిని కలిసి ముహూర్తం పెట్టించాలి